హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మన నెల్లూరు నవాబ్పేటలోనే రంగనాథ్ నగర్లో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగాయి. రంగనాథ్ నగర్లో జరిగినటువంటి సీతారాముల కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దాదాపు ఈ కళ్యాణ వేడుకలకు 1000 మంది పైగా భక్తులు విచ్చేశారు. సుమారు 15 మంది జంటలు కంకణదారులై సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. సీతారాముల కళ్యాణానికి కావలసినటువంటి తలంబ్రాలను రంగనాథ్ నగర్లోని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచి శ్రీరామనవమి రోజున గోటితో ఒలిచినటువంటి వాటిని అందరూ కలిసి చక్కగా పసుపు కుంకుమ వేసి కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. స్వామివారి కళ్యాణానికి తెరచాటును కూడా ఓం సీతారాముల కళ్యాణం చూతము రారండి అని పసుపు కుంకుమతో నూతన వస్త్రం మీద రాశారు. రాసినటువంటి తెరచాటును తలంబ్రాలను స్వామివారు ఉన్నటువంటి పబ్బిశెట్టి లీలామోహన్ లీలారాణి వారి ఇంటి దగ్గరికైతే తీసుకువెళ్లారు. స్వామివారి కళ్యాణానికి వారు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతమ్మ తరపు వారు శ్రీరాముల వారిని మండపానికి తీసుకెళ్లడానికి మంగళ వాయిద్యాలతో వచ్చారు. కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రంగనాథ్ నగర్లోని వాస్తవులు నిర్వహించారు. సీతారాముల కళ్యాణానికి స్వామివారిని, అమ్మవారిని పల్లకిలో ఊరేగించుకుంటూ ఒకరినొకరు సంభాషించుకుంటూ మండపానికైతే తీసుకొచ్చారు కళ్యాణానికి. ఈ శ్రీరామనవమి అనేది ప్రతి ఒక్కళ్ళు జరుపుకునే వేడుక. రాముని యొక్క చరిత్ర ఎంతవరకు నదులు ప్రవహిస్తూ ఎంతవరకు అయితే పర్వతాలు అట్లాగే ఉంటాయో, సూర్యచంద్రులు అట్లాగే స్థిరంగా ఉంటారో, రామాయణ కల్పవృక్షం శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటువంటి శ్రీరామనవమి రోజు రాముడు పుట్టాడు అనేటువంటిది జగత్ ప్రసిద్ధి అనేది రామాయణంలోనూ ఉన్నది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రచించారు. స్వామివారికి, అమ్మవారికి రంగనాథ్ నగర్లోని లేడీస్ అంతా సాంస్కృతిక కార్యక్రమాలతో కళ్యాణ మండపానికి స్వాగతం చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రంగనాథ్ నగర్ వాస్తవులందరూ కూడా ఒకే రకమైనటువంటి పట్టు వస్త్రాలు ధరించారు. ఇటువైపు చూసినా మొత్తం శ్రీరాముని స్మరణే చేసుకుంటున్నారు. ముందు పక్క చూడండి, మొత్తం కోలాటం అయితే జరుగుతుంది. స్వామివారి కళ్యాణాన్ని చూడడానికైతే చుట్టుపక్కల వారంతా చాలామంది అయితే వచ్చారు. 1000 మంది పైనే వచ్చారు. స్వామివారిని, అమ్మవారిని ఊరేగిస్తూ మంగళ వాయిద్యాలతో ఇలా స్టేజ్ పైకి అయితే తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమాన్నంతా మా వీధిలో సభ్యులందరూ చక్కగా నిర్వహించారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లయితే చాలా బాగా చేశారు. కళ్యాణం తర్వాత ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాట్లు కూడా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం సుమారు 15 మంది జంటల మీద చేతుల మీదుగా అయితే జరిగింది. శ్రీరాముల వారికి మాంగళ్యధారణ అయిన తరువాత రాములవారి యొక్క వధూవరులు పోసుకున్నటువంటి అక్షింతలు మనందరికీ మేలు జరగాలని కోరుకుంటూ తలంబ్రాలు పోస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తలంబ్రాలు పోసేటప్పుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు. స్వామివారికి ప్రత్యేకంగా ముత్యాల తలంబ్రాలు కూడా పోసుకుంటారు.